చూడండి ఫ్రెండ్స్, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం అనేది మన చిత్తూరు జిల్లాలోని మన కుప్పం ప్రాంతంలో అనేది ఉంది అనమాట. చూడండి, టెంపుల్ అంటే దేవస్థానానికి అయితే వచ్చానమాట. చూడండి, ఇక్కడైతే మనకి అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతూ ఉంది. చూడండి, అమ్మవారి ఊరేగింపు అన్నమాట సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం అనేది అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలామంది అనేక ప్రాంతాల నుండి అయితే భక్తులు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ అమ్మవారి జాతరలో అయితే చాలా రకాల బొమ్మలు అనేది, ఆట వస్తువులు అనేది, చిన్నపిల్లలకి అనేది చాలా ఆట వస్తువులు అనేది దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది పెడతారనమాట. ఎన్నో అంటే డ్యాన్సులు కానీ అలాగే చాలా ప్రోగ్రామ్స్ అనేది పెడతారనమాట. చూడండి, ఇక్కడ అంగర్లు అనేది చూసుకున్నట్లయితే చుట్టూ ఎన్ని అంగర్లు ఉన్నాయో, ఎక్కడ చూసినా మనకి అంగర్లు అనేవి ఉంటాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న వ్యాపారస్తులు అనేవి ఇక్కడ మామూలుగా అమ్ముతూ ఉంటారనమాట. కొబ్బరికాయ చూసుకున్నట్లయితే ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నారు కాయ అనేది. చూడండి, ఎక్కువగా ఇక్కడ రష్ అనేది ఎక్కువ ఉంది. చూడండి, రద్దీ అనేది ఎక్కువ ఉందన్నమాట. చూడండి, అమ్మవారికి అనేది ఇక్కడ గంప అనేది ఎత్తుగా వస్తున్నారు చెల్లించుకు వెళ్ళడానికి అనేది భక్తులు అనేది. చూడండి, ఎక్కడ చూసిన టెంకాయలు కూడా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట, కొబ్బరికాయలు కూడా అనమాట. వెళ్ళడానికి కూడా చోట అనేది ఉండదు, అంత రద్దీగా ఉంటుంది అనమాట. చూడండి, అంత రద్దీ ఉందను. ఇది అయితే మనకి ఎక్కడంటే మనకి దేవస్థానం ముందర అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతుందన్నమాట. సీరియస్ ఊరేగింపు అనేది. చూడండి, ఈ ఊరేగింపు అనేది 2 రోజులు అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అమ్మవారి కోసం అనేది చాలా గొర్రెపిల్లలు అనేది బలి ఇవ్వడం అనేది జరిగిందనమాట. మనకి కుప్పమంతా తిరగడానికి 2 రోజులు అనేది పడుతుంది ఊరేగింపు చేయడం అనేది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే డబ్బులు దొంగతనం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే అన్నమాట. చూడండి, ఇంకా ముందరికి వెళ్ళేసి చూపిస్తాయి ఎన్ని అంగళ్ళు ఉన్నాయనేది ఇక్కడ. మామూలుగా అయితే ఇక్కడికి వజ్రాల కిరీటం కూడా వస్తారనమాట కుప్పానికి అయితే. అది నైట్ పడతారండి. అది వజ్రాల కిరీటం అనేది మనకి తిరుపతి నుండి అయితే వస్తుంది ఇక్కడికైతే. చూడండి, ఇక్కడ బొమ్మలని ఆట బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి 200, 150 ఇలా అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడైతే. చుట్టూ చాలా అంగళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ కడిగేసి కూడా ఒక్కొక్కసారి ఇచ్చేస్తారనమాట. అంటే మనము మళ్ళీ ఎక్కువ చెప్పినా కూడా కొంచెం ఇచ్చేయాలన్నమాట, తక్కువగా మాట్లాడాలన్నమాట. ఈ గంగమ్మ తల్లి జాతరలో అయితే చూసుకున్నట్లయితే మగపిల్లలు ఆడపిల్లల వేషం అనేది వేస్తారు, ఆడపిల్లలు అయితే మగవారి వేషం అనేది వేస్తారనమాట. ఇలా వేషం వేయటం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ భక్తులందరూ చాలా రకాల వేషాలతో అనేది అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారనమాట ఇక్కడ భక్తులైతే. ఇక్కడ వ్యాపారం అనేది చేయాలంటే ముందుగా మనం పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. గుడి లోపల అయితే, బయట అయితే మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట. కానీ 250 రూపాయలు అనేది తీసుకుంటారు వ్యాపారస్తులతో అనేది. గుడి లోపల అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, బయట అనేది ఎన్ని అంగళ్ళు ఉన్నాయో బయట చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ చూసిన భక్తులతో అనేది ఎక్కువ రద్దీగా ఉంది. చూడండి, వెళ్ళే కొద్ది అనమాట.
ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఈ గుడి దగ్గర అయితే మనకి అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేది ఉండదు అనమాట. శిరస్సు చూడడానికి అంటే ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ ఉంటారు భక్తులు అనేది ఎక్కువ రద్దీగా అనేది. ఇక్కడైతే కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ శిరస్సు అనేది లేదు కాబట్టి, అమ్మవారి శిరస్సు అనేది. అందుకే चल 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 ये वो तो मैंने पड़ गया ये कोई बैग चलते रहा है क्या ये नहीं कि दिनको दिगे सेल्फी इట్లా दिनको అన్ని పడతాయి ये नीचे आ పెద్ద दादा ముందుగా మనకి అమ్మవారి ఊరేగింపు అనేది ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుదాం అనేది జరుగుతుందన్నమాట. ఈ కోనేరు నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడే కోనేరు అనేది ఉందన్నమాట. చూడండి ఇక్కడ పూజలు కూడా చేశారన్నమాట. ఇక్కడ నుండి అయితే అమ్మవారి ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అనేది. ఇక్కడ నుండి అయితే చూడండి ఇక్కడైతే కొంచెం తక్కువ అనేది ఉన్నారు. ఇక్కడ ఫస్ట్లో ఊరేగింపు అనేది స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే రద్దీ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి కోనేరు కూడా ఎంత పెద్దగా ఉందో, నీళ్ళు కూడా ఉన్నాయన్నమాట.
ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళేదన్నమాట, కుప్పం లోపలికి అనేది. ఇక్కడ పక్కనే పెద్ద చెరువు కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తుంది. చూడండి, ఇదే అనమాట చెరువు అనేది. చాలా పెద్దగా ఉందని ఇది. దీని పక్కనే అనేది సాయిబాబా టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ రోడ్ అనేది చూడండి, ఇక్కడ స్టాప్ చేసినారు. అంటే వెహికల్ అనేది లోపలికి, పెద్ద వెహికల్ అనేది వదులుతలేదు. ఓన్లీ ద్విచక్ర వాహనాలు అయితే వదులుతున్నారు అన్నమాట.